రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న పార్టీ, అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును, మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ నాకు మెట్టినిల్లు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది, బాధ్యత కూడా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం, ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది. అందుకే ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని, ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు రావాలని, బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, ఈ ప్రజలకు మేలు జరగాలని ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుతుంది. ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద, అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద. నా సొంత వాళ్ళు అనుకొని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను, నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకొని నిలబెట్టాను. మనసు పెట్టి పనిచేశాను, నా రక్తం ధారపోశాను, నా చెమట ధారపోశాను. అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది. నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు. ఇక్కడున్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు చేతనైంది చేసుకోండి. ఇక్కడ మేము రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? మేము రెడీ. ఈ యుద్ధానికి మేము రెడీ. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి. ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి. మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి. మన యువత భవిష్యత్తు బంగారం కావాలి. మళ్ళీ రైతు రాజవ్వాలి. మళ్ళీ రైతులకు రుణమాఫీ కూడా జరగాలి. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది.